ఏంట్రా కదా? ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి, ఇవి నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకిచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మండే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమని. అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా, టీవీ దాతా ఎందుకు, అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా, అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తనాలని చూస్తున్నా. మావయ్య, ఏమ్మా? ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. చేసి పెడితే కంద బతలి కూర రామచంద్ర రామచంద్ర. వదినికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా, చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి ఆర్డర్స్ ఒకటి. మీ వదిలికి హెల్త్. అర్థమైందన్నయ్య, నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం. కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్షనేసి. అయిపోయి పురుగుల మందురా, తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది. అయిపోయి తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగులో నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. అలాగే ఉండు. ఓహో, ఇదేటే బాబు? అయ్యి బాబు, మీ అడ్డుకోదండం ఇందాకటి నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పనే కొట్టలేరా? ఆడికేమో వయసు ఎక్కువ, నాకేమో గ్లామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించాను కదా మీ పెళ్ళిళ్ళు. చేసింది పొరపాటు. ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరుపులు చూసి మమ్మల్ని కట్టు పెడతారు. చల్లడి చద్దన్నం పెట్టమంటే నోరుగాలే బిర్యానీ పెడదావరా. ఎక్కడ డబ్బా తీసుకొని ఒంటి మీద పోసుకొని తగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి బుడి చేస్తే నువ్వు చూస్తా. మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ పోద్దాం అని చెప్పేసి 4 కోతలు కోసేశాను, పెళ్లి కొప్పించేశాను. ఏ అబద్ధాలు ఆడేనే ఓ పెళ్లి చేయించను మా ఉత్తి కదా. అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నానేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా. సర్లే, వెళ్ళు వెళ్ళు. అంటే ఆయన మన పీకి పీకి ఇక్కడ దాకా తీసుకొస్తే పేకుండా పంపించాడు, కొంప తీసి మళ్ళీ పీకుతాడా? ఒరే శంకరయ్య, ఆడపిల్లల తండ్రివై ఉండి ఎవడో ఏదో అబద్ధాలు చెబితే నమ్మేసేసి పిల్లల పెళ్లిళ్ళు చేశావు గాని కాస్తన్నా ఎంక్వైరీ చేశావా? అవునులే, డీపుగా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు. సమంగా ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసేయచ్చు కదా అని ఆశపడ్డావు. అరే, ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదిలించుకుందామన్న తాపత్రయం తప్పితే ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా? నువ్వను మరి ఆ మాట అప్పుడు ఏదో చెప్పలేదురా? నాకంత స్క్రీన్ కూడా ఎక్కడేర్చింది. నేను ఫుట్బాల్ లాంటి వాడిని, నువ్వు కాలుతో తంటే వెళ్ళి దూరంగా పట్టం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా? ఏం చెప్పారండి బాబు, తప్పండి.
ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మే సుఖపడ్డావా మా పిల్లలు సుఖపడ్డారా? రోజు వాళ్ళు గెంతి తగ్గలరా, రోజు మేము బిర్యానీ తిరగలమా? అందుకు పని చేస్తాం, ఇడాకులు ఇచ్చేస్తాం. కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలడా? ఏ ఎదురైనా ముందుకు రాగలడా? అది కాదండి, ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? పాసిపోయిన దోసకాయ పప్పులా తీసుకెళ్లి కాలంలో పారేస్తారు. ఒక్క నిమిషం. ఒరే శంకరం, వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి. ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టరా నిలబడతావే? ఏదో ఒకటి మాట్లాడు. బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు విడాకులు అనకండి. మీరు మీ సంసారాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను. నేను మీలా కష్టపడి పైకొచ్చిన వాడిని. ఏమిట్రా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది, డబ్బిస్తానంటున్నాడు. అంటే చపాతీ కూమాలో పడ్డం అంటే ఇదే, చెత్తొచ్చి కుప్పతట్లు పడ్డం అంటే ఇదే. మన చేతులు విచ్చింది, డబ్బులు చెత్తగా సంపాదించి. అక్కర్లేదు. అరే మా అత్తగారు మామగారు, హుషార్, సరైన టైం వచ్చాడు. మరి ఇలాంటప్పుడే ఆ వంతరశాస్త్రి మాటలు గుర్తుంచుకుని మరీ బిహేవ్ చేయాలి. ముఖ్యంగా మన దొంగమ్మ ముందు. ఓవర్ ఓవర్. ఇదేనా రావడం? అన్నయ్య వదిన ఆ పోర్షన్ లో ఉంటున్నారు, తమ్ముడు మరదలు ఈ పోర్షన్ లో ఉంటున్నారు. తమ్ముడు అనే త్వరలో ఈ పోర్షన్ కి రాబోతున్నాడు. అలాగా? మీరందరూ ఇలా కలిసిమెలిసి ఉంటాం నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అంతకంటే సంతోషమైన వార్త ఇంతోటి చెబుతాం మామయ్య గారు, మీరు తాతయ్య తాబోతున్నారు. మేము త్వరలో బాబాయ్ కాబోతున్నాం. బయట నుంచి మాట్లాడుకోవడం ఎందుకు, లోపలికి రండి. రామా రండి మామయ్య రండి. మన కొంపాయినికి అన్నట్లేదు. ఓవర్ ఓవర్. పర్వాలేదు, ఇక్కడ కూర్చుంటాను. ఆగండి, ఇప్పుడు కూర్చోండి. అల్లుళ్ళు, నేను కూడా మీకు శుభవార్త చెబుదామని వచ్చాను. చెప్పండి. ఏం లేదు, మన గిరికి పెళ్లి నిశ్చయమైంది. ఇదిగో మీకు ఈ శుభలేఖలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. శుభలేఖలా? ఏటి మావ గారు తమాషాగా ఉందా? పెళ్లి చూపులుగా మమ్మల్ని పిలవలేదు, నిశ్చితార్థాలకి మమ్మల్ని పిలవలేదు, శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు ఏంటి మీ ఉద్దేశం? అల్లుళ్ళ మాకు చెప్పాల్సిన పని లేదా? కనీసం మీ అమ్మాయిని అలా పిలవాలి కదా. ఊరితే ఆవేశపడిపోవద్దు. మన బామ్మర్ది గిరి ఎవరినో లవ్ చేసి ఉంటాడు, అందుకే సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంతే కదా మామయ్య గారు? అంతే. ఓహో, లవ్వా? అయితే మామగారు తప్పేమీ లేదు. ఏంటి మాయా, మా బామ్మది కాబోయే మాంగారు ఎమ్మెల్యేనా? అవును బాబు, చూడండి, మీరు తప్ప మీ బామ్మర్దికి ఎవరున్నారు? నిజానికి మీరంతా నా పెద్ద కొడుకులు లాంటి వాడు. అందుకే మీరు దగ్గరుండి మరీ మీ బామ్మర్ది పెళ్లి జరిపించాలి. భలేవరే, ఆ విషయం మీరు చెప్పాలా?